గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్యమృగాల సంచారం అధికమైపోయింది. తిరుపతి, శ్రీశైలంతో సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూర మృగాలు సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండటంతో భక్తులు భయాందోళనలో మునిగిపోయారు. కుక్కను పడుతుంది కరెంట్ ఆఫీస్లో పందిని కుక్కను పడుతుంది కరెంట్ ఆఫీస్లో పందిని కుక్కను పడుతుంది కరెంట్ ఆఫీస్లో పందిని. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్యమృగాల సంచారం అధికమైపోయింది. తిరుపతి, శ్రీశైలంతో సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూర మృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండటంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర పరిసరాల్లో చిరుత హల్చల్ చేస్తోంది. ఆలయ ఈవో పక్కనే ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించాయి. ఇక అడవిలో నుంచి క్షేత్ర పరిసరాల్లోకి చిరుత ప్రవేశించి విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుంది. కుక్కలు భయంతో గట్టిగా మురగడంతో విద్యుత్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానికులు, విద్యుత్ సిబ్బంది కేకలు, విజిల్స్ వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మహానందిలో చిరుత కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ 2 days వ్యవధిలో అంటే నిన్న మొన్న కూడా నంద్యాల జిల్లాలో ఏదైతే చిరుత సంచారము స్థానికంగా గ్రామస్తుల్ని కొంత భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అంటే మొన్నటి రోజు అంటే నంద్యాల సమీపంలోని చలమ అనే ప్రాంతంలో అంటే ఏదైతే గుత్తి, గుంటకల్, నంద్యాల రైల్వే డబ్లింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ మ్యాక్సిమం ఛత్తీస్గఢ్ నుంచి చాలా మంది అంటే లేబర్స్ వచ్చారు. అక్కడ ఒకరి మీద దాడి చేసిన ఘటన మొన్న మరొక ముందే నిన్న అంటే ఈ రోజు అర్లీ మార్నింగ్ అట రాత్రి వేళ ఏకోజామున మహానంది పుణ్యక్షేత్రం సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద చిరుతపులి రావడం, అక్కడ స్థానికంగా ఉన్న కొందరు కేకలు వేయడంతో, కొంత కుక్కలు కూడా అరవడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఒక పందినైతే చిరుతపులి పట్టుకెళ్ళినట్లు మనకు అంటే విజువల్స్ బట్టి మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ దట్టమైన అడవి ప్రాంతంలో అంటే మహానంది అంటేనే పుణ్యక్షేత్రము, నందీశ్వర పుణ్యక్షేత్రము నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతము. అంటే ఇట్లాంటి చిరుతపులులు అంటే ఆహారం కోసము, వేట కోసము గ్రామాల్లోకి రావడము అందరినీ భయాందోళన కలిగిస్తా ఉంది. అదేవిధంగా అంటే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే కూడా ఈ ప్రాణుల యొక్క అంటే గ్రామాల్లోకి రాకుండా ఓకే, రైట్, థ్యాంక్ యూ బసప్ప.